దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా.
కీర్తన నుంచి 17వ కీర్తన. బైబిల్ మిషన్ నాయకుడు అనే కీర్తన పాడు. బైబిల్ మిషను నాయకుడు కలువరి నాదుని ప్రియ
స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతి. యెహోవా స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. విమోచకా పిత్రాత్మజుల విజయమంగళం. విమోచకా పిత్రాత్మజుల విజయమంగళం. సమస్త సృష్టి సాధనం సామ్యమంగళం. సమస్త సృష్టి సాధనం సామ్యమంగళం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరా ప్రదుండ మాత హృదయ వాస స్తోత్రము. వరా ప్రదుండ మాత హృదయ వాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమైన నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపాసమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచు నీకు అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు తెలుచున్నది. సృష్టితో పాటు మేము నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తినట్లు ఏకవిషముని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాతంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిలో ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారమని చెప్పుకున్న నెల మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకునే నెల ఆయన మందిని వాడు ఇంత మందును గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నాడలా ఆయనను అబద్ధంగా చెవారు మోదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తనకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషం ఉంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు ఉన్మాదులతో కలిసపడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజుని బట్టి పాపులమైనాము. తనుపులను బట్టి చూపును బట్టి పాపులమైనాము. వెంటను బట్టి మాటను బట్టి పాపులమైనాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైనాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరమకుమగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమితమైన
విశ్వాసమే పాపములకు క్షమించుచున్నాడు, శిక్షించుక ఇష్టపడు, మన పాపములకు జ్ఞాపకము చేసుకొనడు. అటుదంతము స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను ఆశ్రయించుకొనసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపరం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శృంగాడుపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవనాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేర్చున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొడుపోవుటకు మెగాశివుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికను తీర్పు విధించనియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశం వలనై దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుపడి బట్టియే ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవబడినటువంటి వాక్యములో నోవాహు అతని కుటుంబము కనబడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి జలప్రలయంలో దైవాజ్ఞను శిరసా వహించి ఒక వాడను కట్టి నోవాహు కుటుంబము జలప్రలయంలో కొట్టుకుని పోకుండా నశించిపోకుండా రక్షింపబడినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అయితే రక్షింపబడి మరి దేవునికి బలి అర్పించి వారు మరలా కుటుంబము అంటే దేవుని సన్నిధిలో సాగిపోయినట్లుగా మనకి కనబడుతూ ఉంది. అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి మాటలను బట్టి ముందుగా మీకు సంసార సాగరము గురించి మరి దేవదాసాయి గారు చెప్పినటువంటి మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలా సాగరాలు చెప్పారు దేవదాసాయి గారు. అందులో మొదటిది కుటుంబ సాగరము అంటే సంసార సాగరము, రెండవది పాప సాగరము, మూడవది కరువు సాగరము, నాలుగవది రుణముల సాగరము, ఐదవది వ్యాధి సాగరము. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ అవసరతలతో మనం కొట్టుమిట్లాడుచూ ఉన్నాం.
జీవిస్తున్నాం. కానీ వీటిలో ఒకటైనా మన కుటుంబాన్ని బాధ పెట్టేదిగా మరి మనము అనేక సందర్భాల్లో విశ్వాసమును బట్టి మనం వీరులుగా తయారవకుండా అవిశ్వాసానికి లోనవుతూ అనేక సందర్భాల్లో మనం కుటుంబాల్లో పడిపోతూ ఉన్నాము, కట్టబడట్లేదు దేవుల్లో. కనుక ఇప్పుడు చదవబడినటువంటి వాక్యములో నోవాహంట తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా విడిచిపెట్టలేదంటండి, తన బిడ్డలను నడిపించుకోవడానికి. అయితే వాక్యములో మనం చూస్తే నోవాహు అల్లుళ్ళతో సహా సిద్ధపరుచుకున్నాడంట, అల్లుళ్ళతో సహా సిద్ధపరుచుకున్నాడంట. అంటే కుమార్తెలే కాదు, ఆ వారికి కుదిరిన పెళ్ళిళ్ళు కుదిరిన అల్లుళ్ళను కూడా సిద్ధపాటు చేస్తున్నాడంట. చాలామంది మన సాలకు వచ్చి చాలామంది మాకు చెప్తూ ఉంటారు, మా అల్లుడు, మా అమ్మాయి పర్లేదు, మా అల్లుడు అసలు మాట వినట్లేదండి, మా అమ్మాయి చెప్పినా మాట వినట్లేదండి అని చెప్తూ ఉంటారు. ఏమ్మా పిల్లలైతే అల్లుళ్ళైతే అలాగంటామంట. నిన్నే చదివాను నేను ఒక చోట, ఏమ్మా మాట వినట్లేదు అంటామంట. అదే కొడుకునైతే ఏమంటాం చెప్పండి? కొడుకునైతే ఏమంటాము? మా వాడు మంచోడే కానీ మాకు వాళ్ళే మాట వినట్లేదు అంటాం. అంటే వాళ్ళ మాట భర్త వినాలి కానీ కూతురు మాట వినాలి కానీ వాళ్ళ మాట భర్త. అంటే రెండు విధాలు మాట్లాడేది ఎవరు? ఇప్పుడు మనమే. ఇక్కడ నోవాహంట మరి తన కుటుంబాన్ని, బిడ్డలను, అలాగే అల్లుళ్ళను కూడా ఏర్పాటు చేస్తున్నాడంటండి. దేనికి అంటే రక్షణకు, ఓడ ఎక్కడానికి. తను చెప్పినటువంటి మాట అవిధేయులైనటువంటి వారు మరి వినలేదు, కానీ విధేయత కలిగినటువంటి వారు మాత్రము నోవాహు మాట విన్నారు. ఎంతమంది ఆ ఓడలోకి ఎక్కారంటే ఇంచుమించు 80 ఆ ఓడలోకి ఎక్కారు. అయితే తన కుటుంబం, ఒక్క కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. దేవుడు వచ్చే రాకల్లో అంటే 153 సంవత్సరాల ప్రకటన చేశాడంటండి. చాలామంది మరి సేవకులైన, ప్రవక్తలైన కొంతకాలము దేవుని వాక్యం ప్రకటన చేసి ఎవరైనా మరణం అవ్వాల్సిందే. కానీ 153 సంవత్సరాలు, 900 సంవత్సరాలు బ్రతికాడు నోవాహు. అంతకంటే 30 అనుకుంటా. అన్ని సంవత్సరాలు బ్రతికినటువంటి ఆయన 153 సంవత్సరాలు దేవుని సువార్త ప్రకటించాడు. కానీ ఎంతమందిని రక్షించగలిగాడు? 8 మంది ఎక్కారంట ఆ వాడ. చూసారా? అంటే సంసారం అనేటువంటి సాగరంలో కూడా మనము సిద్ధపడలేనటువంటివి, అడ్డంకులు ఉండేటువంటివి చాలా ఉంటాయండి. కనుక ప్రియులరా, సరిగా మరి సేవ చేయలేము. అంటే ఏదో పని అడ్డొస్తూ ఉంటుంది. మరి లేకపోతే సాలకు రావాలంటే ఏదో పని, లేకపోతే బంధువులు అడ్డొస్తూ ఉంటారు, లేకపోతే పిల్లలు అడ్డొస్తూ ఉంటారు. ఇలాగున సంసార సాగరం అంటే ఎన్నో రీతులుగా అడ్డంకులు వస్తూ ఉంటాయి. మనకు కూడా చాలా ఆటంకాల్లో నుంచి బయటపడి ఎలాగోలని నేను వెళ్ళొచ్చేస్తాను అని బలవంతంగా నేను బయటపడి వచ్చి అంటే ఖాళీ లేకపోయినా కానీ మరి అయ్యగారు చెప్పారు కదా, చెప్పినందుకన్నా వెళ్ళాలి, లేకపోతే మరి మనము మొక్కుబడి చేసుకున్నంతకైనా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశము కలిగి ఈ సంసార సాగరంలో మనము మునిగిపోతూ ఉంటాము. అయితే దానిలో నుంచి కూడా నోవాహు అంట తన కుమార్తెలను, తన భార్యను, తన అల్లుళ్లను అందరిని కూడా సిద్ధపాటు చేసుకుని మరి దేవుని రక్షణ కొరకు వారు సిద్ధము అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే వారికి ఆ జలప్రళయంలో నుంచి రక్షింపబడి కుటుంబాన్ని మరి ఆ వాడ మాత్రమే రక్షింపబడి ఆ భూమిని నింపడానికి ఆ కుటుంబం ఒకటే ఉపయోగపడినట్లుగా మనం చూస్తాం. కనుక నోవాహు చాలా మరి గొప్ప సేవ చేశాడు, గొప్ప ప్రకటన చేశాడు దేవుని గురించి. చేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ అనుకున్నారంట, ఏంటి ఈయన పిచ్చివాడిగా మాట్లాడుతున్నాడు, దేవుడు అంటాడు, దేవుడు వస్తున్నాడు అంటాడు, జలప్రలయం అంటాడు, ఏంటి అని పిచ్చివాడిగా చూశారు. కానీ ఆ జలప్రలయం వచ్చిన తర్వాత తెలిసిందంట ప్రియులరా, వారు అందులో కొట్టుకుపోతూ ఉన్నామని అప్పుడు అర్థమైందంట. కనుక మరి మనందరికీ కూడా వాక్యము ముందుగానే ప్రకటన చేస్తుంది. ఏమనంటే ఆయన తప్పనిసరిగా
రెండవ రాకడలో ఆయన వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. మనం సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడి ఉండాలంటే వీటన్నిటిని కూడా, ఆటంకాలన్నిటిని కూడా దాటించుకుని మనము దేవుని కొరకు సిద్ధపడి ఉండాలంట. ఇంకెప్పుడు కూడా నువ్వు పని చేసుకుంటానే ఉంటే దేవదాసాయి గారు ఏమన్నారు చెప్పండి? పనులను పరిపాటలతోనే కాలము గడుపువారు రాకడలో ఎత్తబడలేరు. కానీ మేమట్లు లోకపు పనుల్లో మునిగిపోకుండా నీ రాకడను నిర్లక్ష్యము చేయకుండా ఉండే కృప మాకు దయచేయము అని దేవదాసాయి గారు రాశారు. చేస్తున్నారా అలాంటి ప్రార్థన? చేసుకోవాలంట. నీ రాకడను నిర్లక్ష్యము, ఒకవేళ మా కుటుంబాల్లో పడిపోయి ఈ సంసార సాగరంలో పడిపోయి నీ రాకడను మేము నిర్లక్ష్యం చేస్తూ ఉంటామేమో. ఐదుగురు ఇంకో మాట అన్నారు, కొందరు మరి పనులు ముగించుకుని తేరి చూచినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును. చూసారా? కనుక మనమంట మన పని అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా రాకడ వచ్చేస్తే బాగుండు అనుకుని తేరి చూసినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా మనకు తెలియదంటండి. వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును. ఇదే సంసారం అంటే కుటుంబ సాగరము. కుటుంబ సాగరంలో పడి మరి దేవుని రాకడను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ప్రియులారా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మరి శిష్యులందరూ కూడా తన కుటుంబాలను విడిచిపెట్టి మీరు నా వెంబడి రండి అంటే వెనకాలే వెళ్ళి మరి శిష్యులందరూ కూడా యేసు ప్రభు చెప్పిన మాటను విన్నారంటండి. అలాగే పౌలు గారు కూడా మరి ఆయన వివాహం అవ్వకపోయినా, ఆయన మరి సంసార సాగరం లేకపోయినా కానీ మరి బాగా సిద్ధపడి దేవునికి ఇంకా హతసాక్షిగా మారిపోయి దేవుని కొరకు ఆయన జీవితాన్ని సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ సంసార సాగరంలోనే పడిపోయి మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పుడు కూడా వెలిగించుకోకుండా నువ్వు ఆరిపోయిన దివిటీల వలె నువ్వు ఉన్నావంటే దేవుడు వచ్చి వెళ్ళిపోవడం కూడా నీకు తెలియదు. కనుక ప్రభువు ఈ సముద్రంలో నుంచి మరి తప్పించుకుని ప్రార్థన చేయటం ద్వారా ఈ సంసార సాగరంలో నుంచి రక్షింపబడి దేవునికి సాక్షులుగా ఉంటామంటండి. దేవునికి సాక్షులుగా ఉంటామంట. ఇక్కడ చదవబడినటువంటి మాట కూడా అది విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకున్నాడు. అలాంటి వాడలు ఒక్కొక్క కుటుంబానికి మనము ఒక్కొక్కరమే తయారు చేసుకోవాలి. వాడంటే మరి వెళ్ళి చక్కలు తెచ్చుకొని వాడ కట్టుకోవడం కాదండి ప్రియులరా. మన ఆత్మీయ జీవితాలు పడిపోకుండా వాడనేటువంటి రక్షణలోనికి ఎక్కడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు నాయన సిద్ధమే అని మరి నువ్వు అటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితం చాలా చిన్నదండి. సమయానుకూలంగా చూసుకుంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ చాలా చిన్నది. అందులో మనం బ్రతికేది మన ఆయుష్కాలం ఇంకా చిన్నదంట. ఏమా ఒక భక్తులు అంటారు, చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైతిని. చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైతిని. ఎన్ని శోధన నిన్న భయములు, ఎన్ని శోధన నిన్న భయములు అన్న తండ్రి కానరావా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. అలలు పైన నడచిన నాదు యేసయ్యా ఆదుకోవయ్యా. చాలా చిన్న జీవితం అంటండి. ఈ జీవితంలో అంటే ఎన్నో శోధనలు ఉంటాయంట, ఎన్నో భయాలు ఉంటాయంట. మరి కంప్యూటర్లు చేసేటువంటి పరిస్థితులు మన దగ్గరకు వచ్చినా కానీ ఎవరిని చూసి సాగిపోవాలి? యేసు ప్రభువును చూసి మరి నా చేయి పట్టుకొని ఆయన శిష్యులు ప్రభువా మేము నశించిపోతున్నాము, మరి నువ్వు మమ్మల్ని రక్షింపవా అని కేకలు వేసినట్లుగా ప్రభువుని మీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలంట. అంతేగాని మీరు కుటుంబంలో కలతలు వచ్చేసరికి సాధారణంగా ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి?
ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు అందరూ యవనస్తులందరూ చేసే పనే అది. తీర్పులు తీర్చడానికి చచ్చిపోతున్నారు. ఎవరు? పోలీస్ స్టేషన్లని, కోర్టులని. ఏమో కుటుంబంలో చిన్న కలహం వచ్చిందంటే నేను పోలీస్ కేసు ఎట్టేస్తాను, పోలీస్ దగ్గరికి వెళ్ళిపోతాను, మరి కోర్టు కేసు వేస్తాను. మరి భయంకరమైనటువంటి మరి జీవితాలు జీవిస్తూ చాలా కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు ఈ దినాల్లో చూస్తే. అంటే అవగాహన లేక, కుటుంబాల్లో మీ మధ్యన అవగాహన లేక, కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి, కుటుంబంలో మీ మధ్యన ఎవరిని ఉంచుకోవాలంటే యేసు ప్రభువుని తప్ప ఎవరిని ఉంచుకున్నా కానీ మీకు విరోధమే వచ్చేస్తుంది. యేసు ప్రభు అక్కడుంటే మీ కుటుంబాన్ని కడతాడండి. మీ మధ్యలో ఒక 2 కాకులంట పెద్ద గూడు పెట్టుకుని అస్తమాటు తెచ్చుకున్న ఆహారం అంతా గూట్లో పెట్టుకునేది అంటండి. 2 కూడా 2 చెప్పుకుని మరలా వచ్చి తిందామని ఇంకా ఆహారం తెచ్చుకుంటాకి వెళ్ళాయంట. ఈ లోపల ఒక పాము వచ్చేసి తెచ్చుకున్న ఆహారం అంతా గూట్లోదంతా తినేసేదంట. తినేసి మరి అది సర్దుకుపోయేది. ఈ పక్షులు వచ్చేసరికి సర్దుకుపోయేది. ఏం చెయ్యాలి? రోజు ఇలాగే మనం సఫర్ అయిపోతున్నాం, ఇలాగే మనం ఆకలితో అలమటించిపోతున్నాం, ఇది తినేస్తుంది, మనం ఏం చేయాలని 2 ఆలోచించుకున్నాయంటండి. ఆలోచించుకుని అప్పుడు వెళ్ళి కష్టపడి ఎగిరి వెళ్ళి కష్టపడి దానికి విరోధమైనటువంటి ఏదో సంజీవ పొరలు ఏదో అంటారు కదా, తెచ్చిపెట్టినాయి అంట గూట్లో. ఏమ్మా కష్టపడి ఎతికినాయి అంటండి. ఆహారం కొరకు కొంత కష్టపడ్డాయి, ఇది వెతకడానికి ఇంకొంచెం కష్టపడి దానికి విరోధమైనటువంటి ఆ కర్రను తెచ్చి ఆ గూట్లో పెట్టినాయి అంట. అప్పటి నుంచి కూడా ఆ గూటు దరికి రావడానికి ఆ పాము ఏం చేస్తుంది? భయపడుతుంది. అలాగే దానికి విరుగుడు యేసు ప్రభు అనేటువంటి సాధనాన్ని మీ మధ్యలో పెట్టుకున్నారంటే ఎటువంటి గొడవలు వచ్చినా కానీ ఎటువంటి గొడవలు కూడా మిమ్మల్ని శోధనలోకి నెట్టలేవు. కనుక ఇది కుటుంబ సాగరము అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. రెండవది పాప సాగరము. పాప సాగరం అంటే మనకి ఇంచుమించు లోకాసువార్తలో ఉన్నటువంటి పాపాత్మ ఉన్నటువంటి స్త్రీ మనకి కనబడుతూ ఉంటుంది. ఈమె చాలా పాప సాగరంలో ఉంది. ఈమె పాపంలో ఉన్నటువంటి సమయంలో పట్టబడిందంట. కొంతమంది చేతికి పట్టబడింది. అయితే వచ్చింది, పట్టబడినప్పుడు ఆమెను తీసుకుని వచ్చారు. తనని రాళ్లతో కొట్టి చంపాలి. అసలు పాపం చేసిన వారిని యూదుల ఆచార ప్రకారము ఎలా కొట్టాలి చెప్పండి? రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపడానికి ఆమెను తరుముకుంటూ వస్తుంటే యేసు ప్రభు వారు తారసపడ్డారు. ఆమె ఎదురుగా వచ్చారు. అయితే ఈయన గొప్ప వ్యక్తి, ఈయన పాపము లేనివాడు అని తెలుసుకుని యేసు ప్రభు వెనకాలకి వెళ్ళి ఉంచుందంట. అయ్యా, వీరందరూ నన్ను శిక్షించడానికి వస్తున్నారు, నన్ను రక్షించండి అని ఆమె మరి కనికరమ కలిగినటువంటి యేసు ప్రభు వెనకాలకి వెళ్ళి నుంచున్నప్పుడు ఎంతో దుఃఖాబ్దిలో ఉన్నది. ఎంతో దుఃఖాబ్దిలో ఉన్నటువంటి ఈమె మరి ఆమె పాపాత్మలను గ్రహించి యేసు ప్రభు వెనకాలకి వెళ్ళి ఆ పాపాన్ని తీయమని అడిగిందంట. అలాంటి సమయంలో యేసు ప్రభు అన్నారు, అమ్మా, ఇంకెన్నడూ కూడా నువ్వు పాపము చేయకు. ఈమె సముద్రంలో మునిగిపోయింది. పాప సముద్రంలో మునిగిపోయింది. చాలా మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చిన పాపాన్ని విడిచిపెట్టలేకుండా ఉంటారు. ఒక ఆమె మరి పసివేదల్లో స్వస్థశాలలోను ఒక ఆమె దగ్గరకు వచ్చి అన్నది, అమ్మా, నేను చాలా పాపం చేస్తున్నాను, మరి నా పాపానికి ప్రార్థన చేయండి. ప్రాయశ్చిత్తం ఏంటంటే నేను మరి అనుకున్నాను, ఒక చీర తెచ్చి మీకు ఎడితే నా పాపం పోతుంది అనుకుంటున్నాను అంటుంది. ఒక చీర కొనుక్కొచ్చి కొత్త చీర మీకు పెట్టేయాలనుకుంటున్నాను ఆ పాపం నిమిత్తము అంటే ఆ పాపం నా మీద వేసుకున్నాను. ఏమ్మా, నేను మొయ్యగలనా? పోతుంది అలాగా? దీనికి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరో చెప్పండి? యేసు ప్రభు రక్తము తప్ప ఎవరు కూడా, నేను యాజకులుగా మేము ఏం చేయలేము, మరి ఇంకెవరు కూడా ఏమి చేయలేరు. నీ పాపాన్ని తీసేవారు లోకములు ఎవరు లేరు. ఒకవేళ అలా అనుకున్నదేమో ఆమె, నేను చాలా పాపం చేస్తున్నానండి, నా భర్త దుబాయ్లో ఉన్నాడు అని చెప్తుంది మరలా వచ్చి. అలాంటి పాప సముద్రంలో ఉన్నటువంటి వారికి దేవుని దగ్గరకు వచ్చి నేను పాపాత్మలను ఒప్పుకున్న పాప నుంచి తప్పుకోవాలి. అంతేగాని నాకు బట్టలట్టడం ద్వారా, అయ్యగారి బట్టలట్టడం ద్వారా పాపం ప్రాయశ్చిత్తం అవుతుందా? అవదండి. పాప సముద్రంలో ములుగు ఉన్నటువంటి మనకు ప్రాయశ్చిత్తం ఏమిటంటే యేసు రక్తమే ప్రతి పాపం నుండి
విడుదల కలుగు చేయను. అందుకే ఆమె పాపాత్మటువంటి తెలుసు కూడా ఈమెను వెనకాల పెట్టుకుని ఈయన ముందుకు వస్తున్నాడంటే అని వారు రాళ్ళు పట్టుకుని ముందుకెళ్ళారు. కానీ యేసు ప్రభు అన్న మాటకు వారు ఆగిపోయారు. మీలో ఎవరు పాపం చేయలేదో వారు ముందుగా వచ్చి ఆమె మీద రాయి వెయ్యండి అని చెప్పగానే వారందరూ కూడా ఆగిపోయి వారు తెచ్చిన రాళ్ళు అక్కడే పడేసి వెనుతిరిగి వెళ్ళిపోయారంట. యేసు ప్రభు అన్నారు, నువ్వెప్పుడు ఇంకా పాపము చెయ్యకు అన్నప్పుడు వదిలిపెట్టేసింది. ఆ పాపం వదిలిపెట్టేసి యేసు ప్రభుని వెంబడించింది. అలాగ నువ్వు ఎలాంటి పాపంలో చిక్కుపోయి ఉన్నాను, నువ్వు ఎలాంటి పాపంలో నలిగిపోతూ ఉన్నావేమో, కుమిలిపోతూ ఉన్నావేమో, యేసు ప్రభు రక్తము ద్వారా తప్ప మనకి మరి విముక్తి లేదు. కనుక యేసు ప్రభు ఆయన ఎందుకు అలాగనే నిన్ను ప్రేమిస్తున్నాడు? యేసు ప్రభు ప్రేమను వివరించలేడు. ఓ భక్తుడు అంటున్నాడు, ఇలాంటిదా నీ ప్రేమ, ఎలాంటిదా నీ ప్రేమ, అసలు నేను తెలియక నీ దగ్గరకు వచ్చాను, కానీ నీ ప్రేమను చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఆయన చెట్టు బాగుంటుంది ఎవరో రాశారు కదా, ఇలాంటిదా యేసు ప్రేమ. ఎంత బాగా రాశాడు ఆయన. అసలు ఎంత తోలనాడందా నీ ప్రేమ. ఎవరిని మరి తోలనాడకుండా ఉండేదా నీ ప్రేమ అంటే అని ఆయన రాసుకుంటూ వచ్చాడండి. కనుక యేసు ప్రభు ప్రేమ వర్ణించలేము కనుక, యేసు ప్రభు ప్రేమ ఆయన అంత కనికరం కలిగిన వాడు కనుక ఎంత పాపినైనా రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక ఈ దినము వాక్యం ఉంటున్నటువంటి మనము యేసు ప్రభు రక్తము ద్వారా తప్ప, యేసు ప్రభు దరి చేరడం ద్వారా తప్ప నీ పాపము మోసేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరండి. ఎన్ని చెప్పాను చెప్పండి ఒకసారి. కుటుంబ సాగరము, రెండవది పాప సాగరము, మూడవది కరువు సాగరము, నాలుగవది రుణముల సాగరము, ఐదవది వ్యాధి సాగరము, ఆరవది మరణ సాగరము. మరి ఈ సాగరాల్లో కొట్టుమిట్లాడుతూ ఉంటాం మనం. కానీ ఈ సాగరాల్లో కూడా తప్పించుకోవాలంటే, ఈ బలహీనతల్లో కూడా తప్పించుకుంటే ఎవరి వైపు చూడాలి మనం? ఏమా పరమ వైద్యుడైనటువంటి దేవుని వైపు చూస్తే ఆయన వస్తాడు నీ జీవితంలోనికి. ఇందాక పాడాను కదా, చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైదిని, చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైదిని, ఎన్ని శోధన ఎన్న భయములు, ఎన్ని శోధన ఎన్న భయములు, కాంతి ఆనరావా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా, అలలు పైన నడచినా ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటి సాగరాల నుంచి తప్పించబడి పరమవజ్రులైన ప్రభు తట్టు తిరగండి. ఏ శ్రమ వచ్చినా, కుటుంబంలో కలతలు వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణకరమైన పరిస్థితులు వచ్చినా ప్రభు వైపు తిరిగి మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటే కడ వరకు కూడా కాపాడుకోవాలంట. చిన్న చిన్న వాటికే తప్పిపోయి అల్ప విశ్వాసంలో పడిపోయారంటే శిష్యులు యేసు ప్రభు వారు గద్దించాడు. ఏమనంటే, అల్ప విశ్వాసులు, అది ఎంతకాలం మీతో ఉంటాను నేను, ఎంతకాలం మీతో ఉంటాను, మీరు విశ్వాసంలో ఇంకా మీరు మరి సాగకపోతే నేను ఎంతకాలం మీతో ఉంటాను అని గద్దించినట్లుగా అలాంటి పరిస్థితుల్లో కాదు. కానీ మనమందరము కూడా ఈ సముద్రాల నుంచి తప్పించబడాలంటే ప్రభు తట్టు తిరగాలి. మన విశ్వాసాన్ని కడ వరకు కూడా కాపాడుకునే ధన్యత భాగ్యము ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ముగింపు ప్రార్థన చేస్తున్నాం. సకల యుగములలో అక్షుడును అదృశ్యుడును రాజువైన మా పావన పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించవలసినాం. ఎంతవరకు విన్నటువంటి వర్తమానమును బట్టి నీవు మాకు అందించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. నానా, నీవు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వర్తమానములు 4 విందులు కనబడుతున్నవి. నాయనా, ఈ యొక్క విందులన్నింటినీ
మేము అనుభవిస్తూ 3 విందులను అనుభవించి 4వ విందుకు చేరుకొనగలిగే గొప్ప ధన్యత నాయన పెండ్లి కుమార్తె యొక్క రూపమును తండ్రి మా అందరకు దయచేయమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నాం. ఈ లోకములో మేము నాయనా ఇదిగో ఆహారమును గురించి నేను వస్త్రమును గురించి నేను చింతపడకూడదని నీవే పరిశుద్ధ లేఖనముల ద్వారా రాయించిన తండ్రి నీకే స్తోత్రాలు. 2వ విందుగా వాక్యాహారము తినేలా బలమాత్మకంగా చేకూరునన్నావు ప్రభా. వాక్యాహారం అనగా ప్రతిరోజు ఈ వాక్యమును చదివే భాగ్యము దయచేసి ప్రభా నీకే స్తోత్రాలు. 3వదిగానైనా సంస్కారపు విందు. ఈ సంస్కారపు విందును అయోగ్యముగా ఎవరు అందుకోకూడదన్నావు ప్రభా. యోగ్యత కలిగి విశ్వాసము కలిగి ఎవరైతే అందుకుంటారో వారికి ఆ విందు పనిచేయనన్నావు. నైనా దినాన్న ఏ రోజున నీవు సంస్కార విందును అందుకొనిచున్నావో ఆ రోజునే ప్రభువు నిన్ను ముట్టుచున్నాడు, నీకు స్వయముగా అందిస్తున్నాడని. ఎప్పుడైతే నీవు విశ్వాసము కలిగి అందుకుంటావో అది నీలో పనిచేయనన్నావు తండ్రి నీకే స్తోత్రం. ఇక 4వ విందు ప్రభా, ఈ 3 విందులను మేము అయోగ్యం లేకుండా యోగ్యత కలిగి విశ్వాసము కలిగి నాయనా నిన్ను వెంబడించేదముగా సాగిపోయినట్లయితే 4వ విందులో నాయన నీవే మమ్మల్ని సిద్ధపరిచేవాడు నా తండ్రి నీకే స్తోత్రం. నాయన విందు ఈ 4 విందులు నాయన మేము 3 విందులు అనుభవించి 4వ విందులోనికి నాయన పెండ్లి విందులోనికి పరలోకపు విందులోనికి ప్రభా మేమందరము చేరుకునే ధన్యత భాగ్యము మా అందరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రములు 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 చెల్లించుకొచ్చున్నాం. అలానే తండ్రి నైనా తైలాభిషేక పండుగలు జరుగుతున్నవి కనుక మీరే ఘనముగా జరిగించి ఇక జరగబోయే పండుగలను కూడా మీరే ఘనంగా జరిగింపచేసి మాకు మంచి మేలు కలగ చేసి మహిమను పొందమని నీవే తోడ నడిపించమని ప్రభా. ప్రతి బిడ్డను నీవే అభిషేకించి ప్రభా నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మందరినీ సిద్ధము చేసి మేలు కలగ చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేచుండ భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయం. మేళ ప్రయాణం చేసి మనం క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనని దక్కాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్న మనకు జయం అపవాది క్రియలకలై ప్రవేశరత్న మనకు జయం అపవాది క్రియలకలై ప్రవేశరత్న మనకు సంపూర్ణ విజయం అపవాది క్రియలకలంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై తండ్రైన దేవుని ప్రేమై పరిశుద్ధాత్మక సహవాసం నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు జరగబోకాయము కుడి వచ్చిన పడిన వారందరికీ ఆయన కృపతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ